భీమిలి ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల కామెంట్స్. బాహుబలి స్టోరీ అందరూ మర్చిపోయారు, కానీ రిషికొండలో ఏం జరుగుతుందో అని ప్రజలు మర్చిపోలేదు. గతంలో ఇక్కడికి వస్తే ఎన్నో అరెస్టులు చేశారు, అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని ఈడ్చుకు వెళ్లిన రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎర్రమట్టి దిబ్బలు పర్యటనకి వస్తే ఇక్కడికి రాకుండా ఆపేశారు. ఈరోజు గంటా శ్రీనివాసరావు సమక్షంలో లోపలికి రావడం చాలా ఆనందంగా ఉంది. దాదాపు 30 అడుగుల బారికేడ్లని పెట్టి లోపల అసలు ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా చేశారు. విశాఖలో విలాసవంతంగా హోటళ్లు కడుతున్నామని ప్రజల్ని మభ్యపెట్టారు. పెద్ద చర్చనీయాంశం అయితే మళ్ళీ తిరిగి దానంతా చర్చనీయాంశం రిషికొండలో ఏముందనే విషయం పైన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధాని పక్కన పెడితే ఒక రాజభవనాన్ని అంటే కట్టుకున్నాడు. మరి ఈ రాజభవనాన్ని కడుతున్నాడని చెప్పని మరి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతో మంది కార్యకర్తలను అరెస్ట్ చేసి ప్రతి ఒక్కరిని రోడ్డు మీద బయటకించిన వాళ్ళు లాక్కెళ్ళిపోయి ఈడ్చుకెళ్ళిన పరిస్థితులు అందరూ చూశారు. మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎర్రమట్టి దెబ్బలకు వస్తున్నప్పుడు ఎక్కడ ఈ రిషికొండకు వచ్చేస్తారేమో, రిషికొండలో ఏం జరుగుతుందో బయటికి చెప్పేస్తారన్న భయంతో ఆ రోజు మా అందరినీ అరెస్టులు చేసి 307 అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టి జైల్లో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని నోవోటల్ గది రూమ్ దాటినవ్వకుండా ఆయన మీద సెక్షన్లు విధించి వైజాగ్ నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి పంపించారు. కాలం చాలా గొప్పదైందని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటానండి. మరి ఈరోజు ఆ కాలం కాస్త రివర్స్ అయింది. ఈరోజు తీసుకుంటే కనుక చరిత్రలో ఎప్పుడూ చూడంత విజయం మన టీడీపీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీకి కూడా ప్రజలు ఇచ్చారు. అసలైన విజయం ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రిషికొండ పైన అడుగు పెట్టనివ్వకుండా చేయడమే ప్రజలు సాధించిన అసలైన విజయంగా మేము భావిస్తాం. జగన్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటూ పర్యావరణ విభాగానికి, అదేవిధంగా అటవీ శాఖకి, పంచాయతీ రాజ్కి, ఈ శాఖలన్నింటికి కూడా మినిస్ట్రీ తీసుకుంటూ మరి ఈ టూరిజం శాఖ ఏదైతే ఉందో ఇది కూడా జనసేన పార్టీకి సంబంధించిన కందులు దుర్గేష్ గారికి రావడం, ఇవన్నీ కూడా వీటి మీద రిషికొండ వీటి పరిధిలో ఉంటాం. అదేవిధంగా ఈరోజు మా భీమిలి ఎమ్మెల్యే గెలిచిన కూటమి నాయకుడైన శ్రీ గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈరోజు మేము అందరూ లోపలికి రావడం అనేది మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈరోజు లోపల అంటే కట్టడం గొప్ప కాదండి, ఇలాంటి పెద్ద కట్టడం గొప్ప కాదు, కానీ ఇంత కట్టడాన్ని కట్టి ప్రజలకు అసలు లోపల ఏం జరుగుతుందో తెలియకుండా చేసి చూసారా, అది నిజంగా గొప్ప అని మెచ్చుకోవాలి మనందరం కూడా. ఎందుకంటే దాదాపు 30 అడుగుల బ్యారికేడ్లు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియనివ్వకుండా మరి దీన్ని 500 కోట్ల రూపాయలు వ్యయం పెట్టాడంటే నిజంగా ఇంత గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము చూసాం. లోపల ఆయన ఎలాంటి కమోడ్లు పెట్టాడు, ఎలాంటి మరి బాధ డబ్బులు పెట్టాడు, 25 లక్షల రూపాయలు 35 లక్షల రూపాయలు పెట్టి బాధ డబ్బులు పెట్టుకుని మీకు ఎంతసేపటికి మేకప్ వేసి ఇది కేవలం పర్యాటక కోసం, లేదు మేము 5 స్టార్ హోటల్ కడుతున్నాం, వైజాగ్లో 5 స్టార్ హోటల్ కట్టకవరా అని చెప్పని ప్రజల్ని మభ్యపెట్టాడు చూసారా. మరి దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదు. త్వరలోనే పెద్దలు గంటా శ్రీనివాస్ గారు చెప్పినట్టు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన జనసేన పార్టీ అధ్యక్షుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన శ్రీ కందులు దుర్గేష్ గారు, పెద్దలు గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మేము అందరం మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాము తప్పకుండా. ఎందుకంటే తిరిగి మళ్ళీ ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా అర్థం కాని విషయం. ఎందుకంటే పూర్తిగా ఆయన భవనాల కోసం, ఆయన బెడ్రూముల కోసం, దాదాపు ఇదే బెడ్రూమ్ కనుక మీకు పెద్ద 5 స్టార్ హోటల్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రిషికొండ పైన కట్టించుకున్న భవనంలో ఒక బాత్రూమ్ తీసుకుంటే కనుక 5 స్టార్ హోటల్లో 50,000 రూపాయలు ఉంటుందండి ఖర్చు. కేవలం బాత్రూమ్ మాత్రమే 50,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఒక పెద్ద 5 స్టార్ హోటల్లో ఆయన కట్టించుకున్న బాత్రూమ్. మరి దీన్ని ఏ విధంగా ప్రజలకు మళ్ళీ తిరిగి చేస్తారనేది తప్పకుండా పెద్దలు తీసుకున్న నిర్ణయం బట్టి మేము త్వరలో మరి గంటా శ్రీనివాస్ గారి నాయకత్వంలో మీ అందరికీ తెలియజేస్తని చెప్పి మీ విషయాన్ని ఇక్కడికి పత్రికా ముఖ్యంగా అందరూ వచ్చారు కాబట్టి దీన్ని తప్పకుండా ప్రజల్లో చూపించాలి, ప్రజలు తెలుసుకోవాలి. ప్రజలు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంత లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి భవనం ఉందా అనే విషయం ప్రజలు ఆశ్చర్యపోతారని మనస్ఫూర్తిగా నేనైతే భావిస్తున్నాను.